నాకు లేమి కలుగదు. శాంతికరమైన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలములెద్ద నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపులో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్ర దండమును నన్ను ఆదరించును. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలంటి ఉన్నావు. నా గిన్నె నుండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో చేసేదను. దేవుని స్తోత్రం. మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని కృపాక్షేమలే మన వెంట వస్తాయంట. మనం ఏం చేయాలంటే చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయాలి. ఈ 2026 సంవత్సరంలో అది మన తీర్మానం అయ్యి ఉండాలి. దేవుని స్తోత్రం. ఏదైనా మరీ ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితి అయితే తప్ప దేవుని యొక్క నియామక కూడికలు పునరుత్థాన ఆరాధనలు మనం విడిచిపెట్టకూడదు. అందుకని 84వ కీర్తనలు అంటారు కదా కోరా కుమారులు, నీ మందిరావరణము చూడాలని, నీ మందిరమందు నివసించాలని, నీ మందిరావరణము చూడాలని, నీ మందిరమందు నివసించాలని నా ప్రాణమెంతో ఆశపడుచున్నది. నాలో అది సొమ్మసిల్లుచున్నది. నా ప్రాణమెంతో ఆశపడుచున్నది. నాలో అది సొమ్మసిల్లుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా. నీ మందిరావరణము చూడాలని, నీ మందిరమందు నివసించాలని. హల్లెలూయా. ఏంటంట? మందిరావరణం చూడాలని, మందిరమందు నివసించాలని ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది నాలో సొమ్మసిల్లుచున్నది. చాలాసార్లు మనం ధ్యానం చేసే వాక్యాన్ని. ఎందుకు అంత ఆతృత? ఎందుకు వాళ్ళకి అంత ఆశ? సంఖ్యాకాండలో మనం చూస్తాం. భూమి నెరవిడిచి కోరాహుతో పాటు కొంతమందిని మింగివేసినట్లుగా సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే వీళ్ళు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ ఉగ్రత అక్కడితో ఆగిపోయిందంట. కనుక వచ్చిన జీతంలో 10వ భాగం దేవునికి ఇవ్వడం మొదలుపెట్టాడంట. సరే కొనలు అయ్యింది. ప్రభు నీకు 10 రూపాయలు ఇచ్చేది నేను 20 రూపాయలు ఇస్తానని మళ్ళా నుంచి 20 రూపాయలు కాడికి ఇవ్వడం మొదలుపెట్టాడంట. ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత 2-3 నెలలు అలా జరిగినాయి. ఈ యజమానికి వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఒక రోజున పిలిచాడంట, కోల్గేటు ఈ కంపెనీకి ఇచ్చేద్దాం అనుకుంటున్నానయ్యా అన్నాడంట. నేను దీన్ని ఎక్కడ మోయగలనయ్యా అంటే, నీకేమన్నా నేను డాక్యుమెంట్ రాయించేస్తున్నాను, దీన్ని నువ్వే చూసుకోవాలి, నువ్వు నాకు నమ్మకమైన వాడిగా కనపడ్డావు అని చెప్పేసి అన్నాడంట. సరే అది రాశాడు, అయిపోయింది. ఈయన కంపెనీ నాకు వచ్చేసింది కదా అని భుజాలు ఎగరేసుకోవాలా. ఇప్పుడు వరకు నీకు 20 రూపాయలు ఇచ్చాను ప్రభు, ఇప్పుడు 50 నీది 50 నాది, 50-50. బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్లు ఉంటాయి కదా, 50-50 అన్నట్టుగా 50-50 ఇవ్వడం మొదలుపెట్టాడంట. ఇక దేవుడు ఇంకా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అసలు నీకు 50 ఇవ్వడం ఏంటి ప్రభు, నీది 90 నాది 10. ఏంటంట? 90 దేవుడికంట, 10 ఈయనకంట. అలాగ చేసుకుంటూ వస్తే
ఈరోజు స్టిల్ ఈరోజు కూడా కోల్గేట్ పేస్ట్ అమ్మిన, కోల్గేట్ బ్రష్ అమ్మిన, కోల్గేట్ పౌడర్ అమ్మిన వాళ్ళ రక్త సంబంధులకి ఈరోజు కూడా రాయల్టీ ఇన్కమ్ కింద వెళ్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెట్టు వేసింది ఎవరు? చెట్టు వేసింది ఒక ఆయన, నీళ్లు పోసింది ఒక ఆయన, వృద్ధి కలుగజేసింది దేవుడే. దేవుని స్తోత్రం. ఆ రోజు ఇచ్చిన చిన్న నమ్మకత్వాన్ని బట్టి ఈరోజు భూమి అంతమయ్యేంత వరకు మనవల మునుమానవల తరతరాలు కూడా వాళ్ళు కష్టపడకపోయినా అక్కడ అమ్మిన ప్రతి దానికి కూడా పర్సంటేజ్లకి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మన వెనకాల మన తరాలకి ఏం దాచిపెడుతున్నాం? మన తరాలకి ఏమి వెనకాల వస్తుంది? మనతోటి అయిపోయింది భక్తి, మనతోటి ఎక్కడితో విడిచిపెట్టేద్దామా? అందుకని బైబిల్లో ఒక బాధకరమైన మాట ఉంటుంది, దేవుని ఎరగని తరం ఒకటి పుడుతుంట. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటారు, బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు, మన్నాను కురిపించాడు. ఈ మన్నా తిన్నాక ఈ మన్నా ఏం తింటాం? రోజు ఈ చలిసారం లేని భోజనం అన్నాడు తింటాం. ఇంటికాడ ఉల్లిగడ్డలు గుర్తొస్తున్నాయి, కీరదోసకాయలు గుర్తొస్తున్నాయి, చేపలు గుర్తొస్తున్నాయి, ఇవన్నీ గుర్తొస్తున్నాయని సణిగితే మోషే మళ్ళా దేవుడు మొరపెడితే పాదము చుట్టూ మొలలోతు పూరాలు కురిపించాడంట దేవుడు. అవి తిన్నా కూడా ఇంకా వీళ్ళకి ఏమి లేదు, సంతృప్తి లేదు. ఇన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా వారి వెనకటి తరానికి వాళ్ళంట దేవుని కార్యాలు వివరించలేకపోయారంట. అందుకని దేవుని ఎరగని తరం ఒకటి పుట్టింది అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తుంది. ఈరోజు మనమే దేవుని గణపరచలేకపోతే, మనమే దేవుని కార్యాలను గొప్ప చేయలేకపోతే, మనమే దేవుని కార్యాలను బయటికి తీసుకెళ్ళి వివరించలేకపోతే మన వెనకాల కూడా అటువంటి తరం ఒకటి పుట్టొచ్చు. హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే, ఒకప్పుడు నేను అలా చేశాను, ఇలా చేశాను, కానీ ఈరోజు కొన్ని పరిస్థితుల వల్ల నేను అందులో నుంచి తొలగిపోయానని చెప్పి కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కానీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం. ఇచ్చినా దేవుని స్తోత్రం, ఇవ్వకపోయినా దేవుని స్తోత్రం, బ్రతికించినా దేవుని స్తోత్రం, తీసుకుపోయినా దేవునికి స్తోత్రం అన్నట్టుగా మనం నిశ్చయత కలిగి దేవునిలో ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు? బ్రతుకు దినములన్నీ కృపాక్షణములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేశాను. అప్పుడప్పుడునా కాదు కదా, చిరకాలం బ్రతుకు దినాలన్నీ కూడా. భూమి మీద మనం ఉన్నామంటే దేవుని మందిరంలో ఉండాలండి, ఇంకంతకంటే ఇంకోటి ఏం లేదు. భూమి మీద మనం బతుకున్నామంటే దేవుని మందిరంలో ఉండాలి. ఒకవేళ ఈ ఊపిరి దేవుడు తీసుకుపోతే ఏమో కానీ బతుకున్నామంటే దేవుని మందిరంలో ఉండాలి. ఎందుకంటే మనకంటే ముందుగా ఇక్కడికి ఆయన వస్తాడు. దేవుని స్తోత్రం. అందుకని ఎబ్రీ పత్రిక 11:6 అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. ఆయన వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తను అడుగువారికి ఫలము దయచేయగలడని మీరు నమ్మాలి కదా. అంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళ కోసం కాదు, మాట్లాడే దేవుని కోసం రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాజు పాస్టర్ గారు మాట్లాడతారా, మోహన్ గారు మాట్లాడతారా, లేకపోతే ఆనంద్ మాట్లాడతారా, ప్రకాష్ గారు మాట్లాడతారా, యాకోబ్ గారు మాట్లాడతారా, ఇది కాదు మనకు కావాల్సింది. వారిలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనం మాట్లాడేది దేవుడు. దేవుని స్తోత్రం. అందుకని మనం పాట పాడుతున్నాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. ఎవరంట ఆయన? వాక్యమయ్యున్న యేసు. యోహాను సువార్త 1వ అధ్యాయం చూస్తాం కదా, వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసిస్తున్నాడు. ఆయనే నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసాలు ఉన్న తర్వాత ఆయన బయటికి వెళ్ళిన తర్వాత సాతానుడు వస్తాడు. వచ్చామంటాడంటే, ఇదిగో ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో, నీకు ఆకలి వస్తుందేమో, నీరసం వస్తుందేమో, ఎక్కడైనా పడిపోతావేమో అంటే ఆయన ఏమంటున్నాడు, మరి పిచ్చోడా, మనుష్యుడు రొట్టె వల్ల కాదు దేవుని మాట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని స్తోత్రం. అదే వాగ్దానం పట్టుకొని ఈ రోజుకి 15 రోజుల నుండి దేవునిలో బలపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే బలపరిచేవాడు, దేవుడే బ్రతికించేవాడు, దేవుని మాటే మన స్వస్థపరిచేది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యమే మన బాధలలో నెమ్మది కలిగించేది అంటాడు 119వ కీర్తన 50వ వచనంలో. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే మాట్లాడే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, వినే దేవుడు, ముట్టుకునే దేవుడు, లేవనెత్తే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు అందరిలాంటి వాడు కాదు. నువ్వు ప్రార్థన చేస్తుంటే వింటాడు. అన్నా ప్రార్థన చేసి విన్నాడు కదా, విన్నాడు కదా. అన్న ఒక తీర్మానం చేసుకుంది, నువ్వు నాకు ఒక మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డని నీకే ఇచ్చేస్తాను. ఎప్పుడు ఇస్తాను? పాలు మానిన వెంటనే ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత, ప్రభా పాలు తాగుతున్నాడయ్యా, పాలు తాగేశాడు, నేను ఏదో అన్నేసుకున్నాను కానీ తుచ్చి అందా. మాట ప్రకారం పాలు మానిన వెంటనే తీసుకొచ్చి దైవ సేవకుడి దగ్గర పెట్టేసింది. దేవుడు అక్కడితో విడిచిపెట్టాడండి. మళ్ళా కుమారులను కుమార్తెలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు ఆవిడకి ఏంటి? గొడ్రాలు. దీని ముఖం చూస్తేనే పాపం అన్నట్టుగా ఉండేది. కానీ ఒక ప్రవక్తకి తల్లిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుని బట్టి? భర్త అన్నాడు, పిల్లలు లేకపోతే 10 మంది పిల్లల కంటే నేను కాదా? నేను నీకేమన్నా ఇబ్బంది పడుతున్నానా? నేను ఎంత బాగా చూసుకుంటున్నాను అన్నా సరే మందిరానికి వెళ్ళి తన హృదయంలో వ్యాధులంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ప్రభువా ప్రభువా అని చెప్పేసి కుమ్మరించుకుంటుంటే యాజకుడు అనుకుంటున్నాడు, పొద్దున్నే మన ద్రాక్షరసం దాకా వచ్చేసావు ఏంటమ్మాయి, ఏంటి అలాగున్నాడు, మత్తురాలుగా ఉన్నావు, పొద్దున్న మంచి ద్రాక్షరసం నమ్మాడండి ప్రకాష్ గారు అని అనుకుంది. అబ్బాయి అలాంటిది ఏం లేదయ్యా, నా హృదయంలో వేదనంతా నేను సన్నిధిలో కుమ్మరిస్తున్నాను అని ఒక తీర్మానం తీసుకుంది. నువ్వు ఒక మగబిడ్డనిస్తే అడిగేది కూడా ఎలాగ అడగాలంట? క్లారిటీగా అడగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం క్లారిటీగా అడిగితే దేవుడు క్లారిటీగా ఇస్తాడు. బిడ్డనియ్యా అంటే మగబిడ్డని ఇవ్వాలా, ఆడబిడ్డని ఇవ్వాలా? ఒకవేళ మగబిడ్డనిస్తే ప్రభా ఆడబిడ్డనిస్తే బాగుండేది కదా, నువ్వు ఒకవేళ ఆడబిడ్డనిస్తే మగబిడ్డనిస్తే బాగుండేది కదా, తొలిసూరి మగబిడ్డ పుడితే బాగుండేది, తర్వాత ఆడబిడ్డ పుట్టినా ఏ బిడ్డ పుట్టినా పర్లేదు అని అనుకుంటారేమో అని దేవుడు మరి దేవుని సన్నిధిలో ఆమె ఎలాగ అడిగిందంటే, నాకు ఒక మగబిడ్డని దయచేయి.
ఆ మగబిడ్డను మళ్ళీ నీకే ప్రతిష్ఠిస్తా, ఇచ్చినోడు మళ్ళీ దేవునికి ఇచ్చేస్తే ఆవిడకేంటి ప్రతిఫలం. కానీ దాని వెనకాల దేవుడు ఇస్తాడని ఒక నిశ్చయత కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం. మనం ఇస్తే దేవుడికి మళ్ళా మనకు ఉంటాయా లేవా? పేదల దూరాలు తనకున్న 2 కాసులు వేసేసి బయటికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏంటని ఆలోచించిందా? అందుకని ఏమన్నాడంటే, మీ అందరిలో కంటే ఈవిడే ఎక్కువ ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే తన జీవనం అంతా కూడా ఇచ్చేసింది. తన దగ్గర ఇంకేమీ లేవు, ఆ 2 కాసులు తప్ప ఇంకేమీ లేవు. తర్వాత నా బ్రతికేంటని ఆలోచన చేయలే. కనుక మీ అందరిలో ఎక్కువగా ఇచ్చింది ఈవిడే అని. చివరిగా ఒక సంఘటన చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. రాజమండ్రి థామస్ గారు ఎంతమందికి తెలుసు? ఆయనంట ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మందిరం కట్టాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాడంట. చేసుకుంటుంటా కొన్ని వేలు ఆయన సిద్ధపరచుకున్నాడంట. సిద్ధపరచుకుని మందిరం కట్టాలని ఆలోచన చేస్తుంటుంటే దేవుడు ఆయనతో మాట్లాడాడంట. థామస్, ఈ డబ్బులు అర్జెంటుగా దినకరణ పంపించే అన్నాడంట. ఇదేంటి ప్రభు, నేను మందిరం కట్టుకోవాలని పైసా నేను కూడా పెట్టుకుంటుంటే దినకరణ పంపించేమంటున్నావు అని చెప్పేసి ఆయన పంపిస్తాడంట. ఈయనకి కొన్ని వేలు అవసరం, కొన్ని వేలు ఈ దగ్గర ఉన్నాయి, పంపించాక ప్రభు మరి నువ్వు పంపించామన్నావు, మరి మందిరం అయితే నువ్వే కట్టాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటాడంట. ప్రార్థన చేసుకుంటుంటే మళ్ళా దినకరణ గారిని దేవుడు ప్రేరేపించాడంట. నువ్వు థామస్కు డబ్బులు పంపించానంట. ఈయన 6,000 పంపిస్తే ఆయన 15,000 పంపించాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన ఏమన్నాడు, నాకిచ్చి నన్ను శోధించండి, మీరు నాకిచ్చి నన్ను శోధిస్తే ఆకాశపు వాకిళ్ళు ఇప్పి పట్టజాలైన విస్తారమైన దేవుని నేను కుమ్మరిస్తానంటాడు మలాకి గ్రంథంలో. ఏదన్నా చెప్తే పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఇయ్యి అంటాడు, నాకే లేకంట ఉంటే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇచ్చి చూడండి, దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. సమయాన్ని ఇవ్వండి, మీకు కలిగిన దాన్ని దేవునికి ఇవ్వండి, ప్రార్థనకి టైం ఇవ్వండి, వాక్య ధ్యానానికి టైం ఇవ్వండి, ఎక్కువ సమయం దేవునితో గడపడానికి ఇష్టపడండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేయకపోతే చూడండి. దేవుని స్తోత్రం. 2026 సంవత్సరం బైబిల్ ఎంతమంది ప్రారంభించారు? చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారండి? రోజుకి ఎన్ని అధ్యాయాలు? ఒక వచనం చదివి ప్రభువా నీ స్తోత్రం నాకు ఆత్రం అన్నారా? చెప్పండి. 1, 2, 3 అధ్యాయాలు చదువుతున్నారా? లేకపోతే ఒక్క వచనం చదివేసి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రభువా 23వ కీర్తన మాట చెప్పు, నేను బ్రతుకుతున్న కృపాక్షేమాలు అంటూ వచ్చును, చిరకాల మంది నా నివాసం చేసేదను ఆమె ఈ రోజుకి బైబిల్ అయిపోయింది. అలాగుంటుందా? అలాగే ఉంటుందా? చదవండి, రోజు చదవండి, ఎక్కువగా అధ్యాయాలు చదవడానికి ప్రయత్నించండి, ఎక్కువగా ప్రార్థన ఉండడానికి ప్రార్థన సిద్ధపడండి. ఎందుకంటే ఆయన అక్కడ ఎంత సమీపంగా ఉంది. ఆయన అక్కడెప్పుడో మన అక్కడెప్పుడో తెలియని పరిస్థితులు కానీ కనుక వాక్యమే కరువైపోయే దినాల్లో మనం ఉన్నాం. తూర్పు నుండి పడమరకి, ఉత్తరం నుండి దక్షిణంకి వెతికినా కూడా వాక్యం మీకు దొరకని కాలం వస్తుందని దేవుని యొక్క లేఖనాలు హెచ్చరిక చేస్తున్నాయి. కనుక ఆయన సమీపం ఉండగానే ఆయన్ని వేడుకోవాలంట. ఆయన దొరుకు కాలం అంది ఆయన దగ్గరికి సమీపించాలి. దేవుని స్తోత్రం. మనకి ఈరోజు చర్చి ఓపెన్ చేస్తుంది కనుక గబుక్కుని వచ్చేస్తున్నాం. రేపు క్లోజ్ చేసే పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ప్రార్థన చేసుకుంటే నీకు ఇబ్బంది అంటారు, వాక్యం చదివితే ఇబ్బంది అంటారు, బైబిల్లే మన దగ్గర ఉండవు. మరి అప్పుడేం చేస్తాం? కనుక మన దగ్గర ఉన్నప్పుడే మనం తిని దాన్ని నెమరు వేసుకోవాలి. ఆవులు ఉంటాయి, గబగబా చేలోకి వెళ్ళిపోతాయి, తినేస్తాయి. అవి పడుకుని మళ్ళీ ఏం చేస్తాయి?
నెంబర్ వేసుకుంటూ ఉంటాయి. మనం కూడా నెంబర్ వేసే అనుభవానికి ఉండాలి. విని ఇక్కడ విడిచిపెట్టేసి ఈ మందిరం దాటిన తర్వాత తోచి మళ్ళీ ఆదివారం దాకా నీకు నాకు బాయ్ అన్నట్టుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. కనుక దావీదు ఏమంటున్నాడంటే, నేను బ్రతుకు దినములన్నీయు నీ కృపాక్షేమలు నా వెంట వస్తాయి, చిరకాలము నేను నీ మందిరంలో నివాసం చేస్తాను. మనం ఈ తీర్మానంతో 2026 సంవత్సరం జనవరి నెల 18వ తారీఖు మనం ముందుకు వెళదాం. దేవుని కృపాక్షేమాలే మన వెంట వస్తున్నాయి, లేకపోతే ఈ రోజు వరకు మనం సజీవంగా ఉండలేము. ఉన్నాయి కనుక మనం ఏం చేయాలంటే, మనము బ్రతుకు దినాలన్నీ కూడా ఆయన మందిరంలో నివాసం చేసేవరకు ఉండాలని ప్రభు నామములో తెలియజేస్తూ, మరి దేవుడు ఇచ్చిన మాటలు మనం ఇప్పుడు దీవించి ఆస్వాదించిన గాక.